హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ లైవ్ ఇండియన్ మామ్. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక డిఐవై వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. సో ఆల్రెడీ మనకి సిరీస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేసి. సో వేస్ట్ క్లాత్లు అలా ఉంటే వాటితోటే నేను మీకు బెస్ట్గా ఎలా యూస్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో అందులో ఇది ఒక వీడియో. ఇక్కడ నేను మీకు గోతం చూపిస్తున్నానండి. బియ్యం బస్తాలు ఉంటాయి కదా మన ఇంట్లో వేస్ట్గా, సో అవి బేస్గా తీసుకున్నాను. అలాగే దీనితో పాటుగా ఓల్డ్ క్లాత్స్ కావాలన్నమాట. సో మీరు అనుకోవద్దండి ఎప్పుడు కూడా మీరు బస్తాలతోనే చేస్తున్నారని చెప్పేసి. సో ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ నాకు బస్తాలు తప్పితే ఇంకొకటి అవైలబుల్ లేవండి. ఫోమ్ షీట్స్ కానీ ఇంకా వీటిలో మనం క్యాన్వాస్ ఇటువంటివన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అటువంటివన్నీ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక దీన్నే బేస్గా చేసుకొని యూస్ చేస్తున్నాను అనమాట. అంతే, దానికి మించి రీజన్ అయితే ఏం లేదు. సో ఏదైనా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్టే కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ నేను నా మొబైల్కి పెట్టుకోవడానికి నేను ఇది తయారు చేస్తున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో యూజ్ ఉంటుందండి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా. సో మొబైల్ మనము ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మొబైల్ ఎక్కడ పెట్టాలి, దీని కింద ఏం లేదే టేబుల్ అనుకుంటూ ఉంటాం కదా. సో దానికోసం ఈరోజు నేను ఒకటి మీకు చేసి చూపిస్తాను. సో మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట. నాకు వచ్చిన ఐడియాని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను నా మొబైల్ ఎంత లెంత్ ఉంది అండ్ పాకెట్ ఎంత లెంత్ పెట్టుకోవాలి అన్నీ కూడా మెజర్ చేసి, నా ఓన్ అండి ఇది. సో అన్నీ కూడా మెజర్ చేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో మొత్తం కూడా నేను 13 ఇంచెస్ హైట్ తీసుకున్నానండి. అలాగే విడ్త్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. 5/3/4 తీసుకున్నాను. ఆల్మోస్ట్ 6 ఇంచెస్ విడ్త్ అంటే వెడల్పు 6 ఇంచెస్, పొడవు వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను. అది మీ మొబైల్ యొక్క లెంత్ని బట్టి ఉంటుంది. సో తర్వాత దానికి ఒక పాకెట్ కూడా తీసుకున్నాను. ఆ పాకెట్ కూడా సేమ్ అండి, 6 ఇంచెస్ హైట్ ఉంది. అలాగే వెడల్పు వచ్చేసి సేమ్ అనమాట, 5/3/4 హైట్ ఉంటుంది. సో ఇప్పుడు దీంతో నేను దీనికి వేస్ట్ క్లాత్స్ నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నా దగ్గర అయితే ఇవి హాఫ్ పట్ అంటారు కదండి, సో ఆ క్లాత్ అవైలబుల్ ఉందనమాట. అలాగే కాటన్ క్లాత్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ కాటన్ క్లాత్ని వచ్చేసి నేను కింద బ్యాక్ సైడ్కి వేసేస్తున్నాను అనమాట. సో దాని మీద ఇది పెట్టేస్తున్నాను. ఇది పెట్టేసి దీని మీద మనకి మెయిన్గా కనిపించే కలర్ వచ్చేసి పింక్ అనమాట. సో ఇలా మీ దగ్గర ఏవైనా సరే వేస్ట్ ఉంటే వాటన్నిటితో కూడా మీరు ఇలా చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను పాకెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇది 4 సైడ్స్ కూడా నేను నీట్గా కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో పాకెట్కి వచ్చేసి నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా, సో నేను ఎల్లో కలర్ తీసుకున్నాను పాకెట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి దీని బేస్ అనేది నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి ముందు నేను ఓన్లీ లైనింగ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే లైనింగ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాంతో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం మధ్యలో మొబైల్ ఛార్జర్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ కట్ చేసాం కదా, సో అక్కడ మనకి రావాలి కాబట్టి నేను మొత్తం ఒకటేలా కట్ చేయకుండా ఇలా కట్ చేశాను. సారీ, ఒకటేసారి యాడ్ చేయకుండా ఇలా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఆ మధ్యలో క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ను కూడా కట్ చేసేయండి. సో ఈ క్లాత్ని కూడా మీరు కట్ చేసి దీని మీద మనము ఫస్ట్ మనకు మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం డ్రెస్ కుట్టేటప్పుడు నెక్ రివర్స్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అలానే చేయాలి. నేను వీడియోలో మీకు స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో మొత్తం కూడా క్లియర్గా చూపించానండి. మీరు చూసి ఈజీగా కుట్టుకోవచ్చు ఇంట్లో. సో మీ అందరికి యూస్ఫుల్ అవుతుందనే నేను ఇది చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సింపుల్ అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. ఇలాంటివి కొంచెం హెవీగా ఉన్నవైతే మాత్రం ఇప్పుడే షేర్ చేయలేనండి. సింపుల్ అయితే షేర్ చేసేస్తాను. మీకు ఏమన్నా ఐడియాస్ ఉన్నా కూడా, అంటే ఏమన్నా కావాలన్నా కూడా కామెంట్ చేశారంటే నేను అది మీకు ట్రై చేసి మీతో షేర్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పాను కదా, డ్రెస్ కుట్టినట్టే ఒక పాదం లెంత్ వదిలిపెట్టి కుట్టి కార్నర్స్ కట్ చేశానండి. కార్నర్స్ కట్ చేయలేదనుకోండి ఇక్కడ మనకి ఈ రెక్టాంగిల్ షేప్ అనేది నీట్గా రాదనమాట. ఈ హోల్ ఏదైతే ఉందో నీట్గా రాదు. మీరు ఇక్కడ కావాలంటే రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. నా ఛార్జర్ యాక్చువల్లీ రెక్టాంగిల్లో ఉంది కాబట్టి నేను ఇదే పెట్టుకున్నాను. సో ఇలా చేసిన తర్వాత మీరు ఈ 4 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలండి. సో అలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పింక్ కలర్ క్లాత్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. సో అది జాయిన్ చేసుకున్నది అయితే నేను ఇక్కడ చూపించలేదండి, మీకు ఎండింగ్లో చూపిస్తాను చూడండి. తర్వాత నేను ఇక్కడ పాకెట్ని కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్లెయిన్గా కాకుండా. సో నా దగ్గర అయితే ఇది లేస్ అనమాట. ఇది మీకు అందరికీ తెలిసే కదా, అది మీటర్ 10 రూపీస్ అలా ఉంటుంది. ఇదైతే దేనిదోనండి మేము తీసి పెట్టేసామన్నమాట. సో వేస్ట్ అనమాట, ఇంట్లో కొంత ఉండింది. నాకు తెలిసి ఎన్ని మీటర్స్ పట్టిందో తెలియదు, ఒక 1 or 2 మీటర్స్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ అవ్వదండి.
సో ఇప్పుడు నేను దీన్ని నాకు వచ్చిన ఐడియా నాకు ఇలా వచ్చిందనమాట, క్రాస్గా వేసి అలా వేశాను. సో మీకు ఎలా అంటే ఐడియాస్ వస్తే మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు క్రియేట్ చేసుకోండి, ఓకేనా. సో నాకు సింపుల్గా ఇప్పటికిప్పుడు అదే థాట్ వచ్చింది, సో అదే నేను చేసేసాను. అండ్ తర్వాత ఈ బేస్ మనం ఇందాక సేమ్ కుట్టేసుకొని వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసాము, ఎక్స్ట్రా క్లాత్ అనేది. సో ఇప్పుడు మనం ఇది 4 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. 4 సైడ్స్ జాయిన్ చేసుకున్న తరువాత ఇక్కడ పైన మన కింద ఎలా అయితే లేస్ జాయిన్ చేసామో అలానే పైన కూడా ఈ లేస్ అనేది జాయిన్ చేసుకోవాలండి. అంటే మనం ఇక్కడ మధ్యలో ఛార్జర్ పెట్టుకోవడానికి హోల్ చేసాం కదా, ఆ హోల్ దగ్గర ఈ లేస్ అనేది నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను అనమాట. సో అది ప్లెయిన్గా కనిపించకుండా కొంచెం మంచిగా లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ కార్నర్స్, ఇప్పుడు 4 కార్నర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు బార్డర్ అంటే దీన్ని కవర్ చేస్తూ మీరు క్లాత్ తీసుకొనైనా మీరు బార్డర్ లాగా వేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా లేస్ తీసుకొని సేమ్ ఈ లేస్ తీసుకొని మీరు ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇది మామూలుగా అయితే బయటికి రాదనమాట పోగులు అనేవి, కాబట్టి డైరెక్ట్గా ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. సో లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే, లేస్ లేదు అలా అనుకుంటే మీరు కావాలంటే క్లాత్ తోటే ఇక్కడ మీరు ఈ బార్డర్ అనేది చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం ఆఫ్ పట్టు కదా, కొంచెం షైనింగ్ క్లాత్ కాబట్టి నేను ఇక్కడ దీని మీద గోల్డ్ కలర్ లేస్ అనేది హైలైట్ చేశాను అనమాట, అంతే. సో ఇది నాకు తగ్గట్టుగా నేను క్రియేట్ చేసుకున్నానండి. మీకు అంటే ఇది చూసిన తర్వాత మీకు ఇంకా ఎన్నో ఐడియాస్ వచ్చుంటాయి. సో మీ ఆలోచనకు తగ్గట్టుగా మీరు స్టిచ్ వేసుకోండి, ఓకేనా. సో ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.